కొండ సురేఖ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. మహిళలు కుటుంబాల గురించి మాట్లాడడం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు అలవాటైపోయిందని విమర్శించారు. ఇలాంటి రాజకీయ నాయకులను బహిష్కరించాలని అన్నారు. ఈ సంస్కృతిని కేసీఆర్, కేటీఆర్ మొదలు పెడితే రేవంత్ రెడ్డి అండ్ కో కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఈ రకంగా మాట్లాడము కుటుంబాల గురించి, మహిళల గురించి ఈ రెండు పార్టీలకు అలవాటైపోయింది. తెలంగాణ రాష్ట్రం దురదృష్టకరం. నేను మీ ద్వారా మీ మేనేజ్మెంట్లో కూడా విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా మర్యాదపూర్వకంగా మాట్లాడినటువంటి నాయకులను మీరు ఎప్పుడైతే వరకు బహిష్కరించారో, ఎప్పటివరకైతే వాళ్ళను మీరు మీ టీవీ ఛానళ్లలో, పత్రికల్లో బ్లాక్ లిస్ట్లో పెట్టారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే రకమైనటువంటి భాష కేసీఆర్ మొదలుపెట్టిండు. కేటీఆర్ దాన్ని ముందు తీసుకెళ్లాడు. ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకరు కావచ్చు, ఈ రకమైనటువంటి భాష మాట్లాడము, ప్రజల దృష్టిని మళ్లించడము. కేసీఆర్ గారు ఆ రోజు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లో అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలు, కుటుంబ వ్యవహారాలు విన్నారని మనం కాదు, ఈరోజు కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. అనేకమైనటువంటి సినిమా యాక్టర్లు, అనేక మంది వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సంభాషణలు విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేశారని చెప్పి పోలీసు అధికారులు చెప్పారు. చేసినటువంటి వాళ్ళు ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ఆ రకంగా అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే హీరోలు, అడ్డంగా మాట్లాడేటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు, అడ్డంగా అవమానం చేసి మాట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు. వాళ్ళకే మీరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్లో వార్తలు వచ్చిన రోజులు, వాళ్ళకే ఈరోజు ఈలలు కేలలు వేసిన రోజులు, దీన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి నేను తెలంగాణ మేధావులను, విద్యావంతులను, పత్రికా విలేకరులను కూడా కోరుతా ఉన్నాను. ఇలాంటి నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరింట్లో ఏం జరుగుతుందో ఆ కుటుంబ వ్యవహారాలు రాజకీయాలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి కుటుంబాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినాల్సిన హక్కు, అధికారం ఎవరు ఇవ్వలేదు ఈ దేశంలో. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఒక అమ్మాయి అబ్బాయితో ఏం మాట్లాడుతున్నాడో, ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుడు ఏం మాట్లాడుతున్నాడో, దేశ భద్రతకు సంబంధించినంత వరకు, లేక దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేంత వరకు, దేశ సమగ్రతకు నష్టం కలిగించేంత వరకు ఏ ఒక్కరి ఫోన్ కూడా ట్యాప్ చేసేటువంటి అధికారం లేదు. కానీ ఈరోజు ట్యాపింగ్ జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పత్రికల్లో చూస్తే నిజంగా మనం ఎంత దిగజారిపోతున్నాం ఈ రాజకీయాలు మనకు అర్థమవుతాం. కేసీఆర్ మొదలుపెట్టింది తర్వాత కొడుకు వారసత్వంగా ముందుకు తీసుకెళ్లాడు. దాన్ని నేనే తక్కువ, రేవంత్ రెడ్డి కూడా